చూపించే మంచి మజిలీ తోడుగా ఉండే జీవితం నిట్టుకు జాడలేని నిత్య నూతనం ఇంత అందమైన నా హృదయరానికి మరింత అందాన్ని పెంచేది ఒకటి తీసుకొచ్చాను. ఏంటో అది? ఇప్పుడు చూడు, ఈ పూల వల్ల నీకు అందం రాలేదు, ఈ పూలకే నీ వల్ల అందం వచ్చింది. కళ్ళ మూదు కదిలి చూపించే మంచి మజిలీ ఏమైంది దక్ష? దక్ష అత్తయ్య! దక్ష! అయ్యో దక్ష! దక్ష ఏమైందమ్మా? దక్ష! దక్ష! రుద్ర, మంత్రసానిని పిలిపించమ్మా. అలాగే అమ్మా, వెళ్ళండి. పిలుచుకొస్తా త్వరగా. కొంచెం నీళ్ళు తాగు. రామా, మీరేం కంగారు పడకండి, నేను చూస్తాను. శారదమ్మా, నీ కూతురు తల్లి కాబోతోంది. కలన్నీ ముగ్గులై హక్కుమన్న ముంగిలి మీరు నమ్ముకున్న ఆ దైవం తలిస్తే నేను తల్లిని కావడం సమస్య కాదు కదండి. మళ్ళీ జన్మలోనైనా తల్లినయ్యే అదృష్టంతో పుట్టించమని ఆ రామయ్యనే వేడుకుంటాను. నిత్యం రామధ్యానంలో ఉండే నువ్వు ఇలా పరధ్యానంలో ఉన్నావేంటి చంద్రశేఖర? నమస్కారం స్వామి. జీవితం పంచుకున్న మనిషి బాధలో ఉందని బాధపడి ప్రయోజనం ఏముంది? నువ్వు అడగవలసింది ఆ రాముణ్ణి కదా. నేను అడగకుండానే అన్నీ ఇచ్చిన ఆ దైవాన్ని ఇప్పుడు నాకు పిల్లలు కావాలి అని ఎలా అడగాలి? అన్నీ తెలిసిన ఆ రామచంద్రుడే చూసుకుంటాడని నేను అనుకుంటున్నాను. కానీ అది శాంతకి అర్థం కావట్లేదు. ప్రాణం పోసే శక్తి ఆ పరమేశ్వరుడి తరువాత ఈ ప్రపంచంలో ఉన్నది ఒక్క స్త్రీమూర్తికి మాత్రమే. అమ్మ అని పిలిపించుకోవాలని ప్రతి ఆడది కోరుకుంటుంది. కానీ స్వామి, నీ భార్య పడిన తపనలో తప్పులేదు. ఏం చేస్తే పరిష్కారం దొరుకుతుందో ఆ రాముని సన్నిధిలో చూడు. తాళపత్రాలలో మీకే కనిపిస్తుంది. ఈ శివస్వరూపమే నా కర్తవ్యాన్ని నాకు గుర్తు చేసింది. ఇప్పుడే వెళ్ళి తెలుసుకుంటాను.
శాంత శాంత ఏంటండి? ముందు కూర్చో. శాంత, మన కోరిక ఫలించబోతుంది. అమ్మా నాన్నని పిలిపించుకునే భాగ్యం మనకు దక్కబోతుంది. ఏంటండి మీరనేది? చూడు శాంత, చూడు. పిల్లలు లేక మనలా బాధపడేవాళ్ళు ఆ రాముల వారికి మనసా వాచా పూజ చేసి ఒక పూల జంగిడి అలంకరించి ఆ జంగిడిలో శ్రీరామ అని పూలతో రాయాలి. ఆ జంగిడి తల మీద పెట్టుకుని రామనామ జపంతో ఈ గుడి నుండి నడక మొదలుపెట్టి ఊరు మొత్తం ఆ మంత్రాన్ని జపిస్తూ ఆ పూల జంగిడి మోస్తూ తిరిగి మళ్ళీ గుడి దగ్గరకు వచ్చి రాముల వారి ముందు ఆ జంగిడి దించితే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది. నిజమా అండి? అవును శాంత. ఇన్ని రోజులు ఈ గుడికి సంబంధించిన శాసన గ్రంథం మొత్తాన్ని చూశాను. నేను ఎన్నోసార్లు చదివాను. కానీ ఈరోజు మన కోరికను చెప్పుకొని శాసనంలో చూసేసరికి అదే కనిపించింది. మనం నమ్ముకున్న రామయ్య తండ్రి మనకి మార్గాన్ని చూపించారండి. రామచంద్ర ప్రభు, ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరే మార్గాన్ని చూపించావు. ఆ జంగిడి మోసే క్రమంలో ఎక్కడ ఎలాంటి ఆటంకం కలగకుండా నువ్వే చూడు తండ్రి. మా ఇంటికి సీతమ్మ లాంటి బిడ్డ వచ్చేలాగా ఆశీర్వదించు తండ్రి. ఏంటన్నా ఇక్కడికి రమ్మన్నా? తమ్ముడు, అకౌంట్స్ చూడాలి, అలాగే నీతో మనసు విప్పి మాట్లాడాలి. అందుకే ఇది. రా కూర్చో. అయ్యో ఏంటన్నయ్య, నాకు అలవాటు లేదని తెలుసు కదా, ఎందుకు ఈ ఏర్పాట్లన్నీ? చూడు తమ్ముడు, మనము క్షత్రియులం. రాజవంశంలో పుట్టిన వాళ్ళకి సురాపానము పరస్త్రీ వ్యామోహం లేకుండా ఎలా ఉంటుంది? మొహమాటమేం లేదు, తీసుకో. వద్దన్నయ్య, క్షత్రియులు అంటే వ్యసనాలకి బానిసలు కాదన్నయ్య. వాళ్ళు నమ్ముకున్న వాళ్ళని కాపాడుకునేవాళ్ళు. అయినా నాకు ఇలాంటి అలవాటు లేదని నీకు తెలుసు కదా, నన్ను బలవంతం పెట్టకండి. అదేంటి తమ్ముడు, మీ పెళ్ళయ్యాక నేను నీకు ఇస్తున్న పార్టీ ఇది. అది కాకుండా నాకన్నా చిన్నవాడవైన నువ్వు తండ్రివి కాబోతున్నావు. నా మాట కాదనుకున్నా కొంచెం తీసుకో. అయినా ఇది మన తోట బంగ్లా. ఇక్కడికి మన అనుమతి లేకుండా ఎవ్వరూ రారు. ధైర్యంగా మనం తాగొచ్చు, తీసుకో. దాక్షాయణి లాంటి ఉత్తమమైన ఇల్లాలు నా జీవితంలో ఉండగా ఇలాంటి వ్యసనాలకి అవకాశం ఉండదు, అవసరం కూడా రాదు. వద్దన్నయ్య, దయచేసి నన్ను బలవంతం పెట్టుకో. సరే తమ్ముడు, ఇది వద్దన్నావు, కనీసం ఈ జ్యూస్ అయినా తీసుకో. వద్దన్నయ్య. అవును తమ్ముడు, దాక్షాయని నిన్ను కూడా పట్టించుకోకుండా ఎప్పుడూ ఊరి జనం అంటూ ఉంటే నీ కోపం రావడం లేదా? దక్ష ఊరు జనం మంచి కోసం పాటుపడే మనిషి. అలాంటి మంచి మనిషిని ఎవరైనా కోపగించుకుంటారా? నిజమే తమ్ముడు. నా కోసం ఈ జ్యూస్ అయినా తాగు. తీసుకో తమ్ముడు, వద్దన్నయ్య. పర్వాలేదు. ఇది కింద పెట్టి రా, కూర్చొని మాట్లాడుకుందాం. రా కూర్చో, తాగు తమ్ముడు. తమ్ముడు, వ్యసనాలు నీకు లేకపోయినా నిన్ను మత్తులోకి ఎలా పంపించాలో నాకు తెలుసు. అది ఎక్కడికి వెళ్తున్నావు? నా తాలిబొట్టు లాక్కొని ఉంచుకున్న దానికి ఇవ్వడానికి వెళ్తున్నాడమ్మా. ఏంటా నువ్వు చేస్తున్న పని? భార్య మెళ్ళ తాడి తెంపుతావా? అసలు నువ్వు మనిషివా పశువా? ఏంటండి ఇది?
ఎంత పెద్దోళ్ళైతే మాత్రం నన్నే కొడతారా? కళ్ళు పోతాయిరా మాయదారి సచ్చినోడా. పెద్దమ్మ గారికి ఎదురు చెప్తున్నావేంటి? ఆ ఇంట్లో పని చేసుకుని బతికేటోళ్ళం. ఆవిడ ముందు తల వంచుకొని ఉండాలి. నోరు ముయ్యవే. నీకంత భయం అయితే నువ్వు తల ఉంచుకొని ఉండు. నేను తల ఉంచుకొని బతకాల్సిన అవసరం లేదు. కుట్టానంటే పళ్ళు రాలిపోతాయి. ఇంట్లో దాక్షాయనుంది. ఇలా గొడవ పడుతున్నావని తెలిస్తే వచ్చి నీ తాట తీస్తుంది. అబ్బో, ఆవిడ పేరు చెప్పగానే ఇక్కడ గజ గజ వణికిపోతాం. మరి ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? వదులు. ఊరికి పెద్దదైతే ఎవరికి గొప్ప? అయినా ఆడదాని పెత్తన కింద బతికేవాళ్ళు మీకేం తెలుస్తుందే మొగోడి పౌరుషం ఏంటో? అసలు ఈ ఊరుదాన్ని కట్టుకోవడమే నేను చేసిన పెద్ద తప్పు. ఇదే మా ఊర్లో అయితేనా ఇంకోలా ఉండేది. ఏంట్రా ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఆడదాన్ని చులకన చేస్తూ మాట్లాడుతున్నావేంటి? ఆడదే లేకపోతే నీకు జన్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆడదే లేకపోతే నీతో జీవితాన్ని పంచుకునే మనిషి ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఆడదే లేకపోతే నీ ఇంటి పేరు నిలబెట్టే వారసత్వం ఎక్కడి నుంచి వస్తుందిరా? ఆడవాళ్ల గురించి తక్కువ చేసి మాట్లాడితే తోలు తీస్తా. ఏమనుకుంటున్నావో? అడగడానికి ఆపడానికి ఈ ఊరేమైనా మీ జాగిర అనుకుంటున్నారా? రమ్మను, ఆ ధర్మం పీఠం దగ్గర తేల్చుకుంటాను. నీ మోహానికి ధర్మపీఠం దాకా ఎందుకురా? ఇప్పుడే దాక్షాయిని పిలిచానంటే నీకే బుద్ధొచ్చేలాగా 4 దెబ్బలు కొడుతుంది. అబ్బో, కొడితే భయపడిపోతారు. ఇక్కడ తిరిగి చేయెత్తడానికి మాకు ఎంతసేపు పట్టదు. అమ్మాయి గాని కొడతావా? అమ్మాయి గాని కొడతావా నువ్వు? కొడతావా? నన్నే కొడతావా? నువ్వు నన్నే కొడతావా? ఇక నువ్వు నాకు అవసరం లేదు. నా తాళి నాకు ఇచ్చేయ్. ఇచ్చేయ్. చూడు, తాళి కట్టిన భార్యతో తెగతెంపులు చేసుకుని ఇంకో దాని దగ్గరికి వెళ్తానంటే ఇక్కడెవ్వరు ఊరుకునేవాళ్లు లేరు. సరే, తెల్లారేసరికి పంచాయతీ పెడతాను. ధర్మపీఠం దగ్గరే దాక్షాయిని తీర్పు చెప్తుంది. మా లక్ష్మినితో ఉండాలో లేదో తనే నిర్ణయిస్తుంది. ఈ రాత్రి నువ్వు నోరు మూసుకొని పడుకో, లేదంటే మర్యాదగా ఉండదు. అలాగే, పొద్దున్నే పంచాయతీ పెడతారు కదా, పెట్టండి. ఆ ధర్మపీఠం దగ్గర ధర్మం ఎలా ఉంటుందో నేను అడుగుతాను. ఆవిడ మీకు దేవతేమో గాని నాకు కాదు. పొద్దున్నే తెలుసుకుందాం. పొద్దున్నే తెలుసుకుందాం. వెళ్ళు. తను చెప్పింది నిజమేనా? నేను మగాన్ని ఏదైనా చేస్తాను. ఎంత మందితోనైనా ఉంటాను. ఆడది నన్నేలా అడుగుతుంది? ఏంట్రా ఆడదని అంత చులకనగా మాట్లాడుతున్నావు? నీలాంటి వాడికి శిక్ష పడి తీరాలి. కట్టుకున్న దాన్ని ద్రోహం చేసిన వాడికి 50 కొరడా దెబ్బలు కొట్టి 5,000 జరిమానా విధిస్తున్నాను. ఏంటండి మీరిచ్చే తీర్పు? నేను పేదోన్ని ఎదురు చెప్పలేను కాబట్టి మీరు ఏ తీర్పు ఇచ్చినా చెల్లుతుంది అనుకుంటున్నారా? ఇదే తప్పు మీ ఇంట్లో జరిగితే ఇదే శిక్ష మీ ఇంట్లో వాళ్ళకు కూడా వేస్తారా? ఏరా, కళ్ళు నెత్తికెక్కాయా? ఒళ్ళు పొగరెక్కిందా? ధర్మపీఠం ముందున్న దాక్షాయిని నిలదీస్తున్నావు. తప్పు ఎవరు చేసినా తప్పే అన్నప్పుడు మరి మీ ఇంట్లో జరిగినా కూడా తప్పే అవుతుంది కదా. రేయ్, ఏరా ఏం మాట్లాడుతున్నావు? ప్రాణాలతో వెళ్ళాలని లేదా? రేయ్, ఇది బొబ్బిలి వంశం. నీతి న్యాయం అన్నది వాళ్ళ ఊపిరి. అన్యాయం అనేది కల్లో కూడా జరగదు. అలాంటిది మీ ఇంట్లో జరిగిందని ఎలా అందరి ముందు చెప్తున్నావు? చంపేస్తాను. మర్యాదగా క్షమాపణ చెప్పు. మీరాగండి. పదే పదే మీ ఇంట్లో అని చెప్తున్నావు. మా ఇంట్లో ఇలా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీకు తెలుసా? ఎవరో ఏంటండి, మీ భర్త గారే ఇంకొకరితో ఉన్నారు. మరి వారికి శిక్ష విధిస్తారా లేక వదిలేస్తారా? ఏం మాట్లాడుతున్నావురా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మా ఇంటి అల్లుడి మీద నిందేస్తే పళ్ళు రాలిపోతాయి. నువ్వాగమ్మా. నువ్వు చూసింది చెప్తున్నావా లేదంటే విన్నది చెప్తున్నావా? నాకు తెలిసిందే చెప్తున్నాను. అబద్ధమైతే నా తల తీసినా ఊరుకుంటాను. నిజమని నిరూపిస్తే మీరేం చేస్తారో చెప్పండి.
ఈ ధర్మపీఠం మీద ధర్మం మాత్రమే ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళు కోటలో ఉన్న రాజైనా తోటలో ఉన్న కూలీ అయినా ఇక్కడ తల వంచవలసిందే. తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే. దక్ష, తొందరపడి నువ్వెలాంటి మాట ఇవ్వకు. అయినా వాడెవడో దారిన పోయేవాడు చెప్తే వింటావా ఏంటి? రామచంద్రుడు దేవుడే కదక్కా. కానీ ఒకడు సీతమ్మ మీద నింద వేస్తే తన సీత నిప్పు అని తెలిసినా సరే ప్రజావాకుకి విలువిచ్చి తనకి ప్రాణమైన సీతని అరణ్యంలో వదలమని చెప్పాడు. మరి ఆ రాముడి ముందు ఈ ధర్మపీఠం మీద కూర్చున్న నేను ఈ మాటని గాలికెలా వదిలేస్తాను? నిజం తెలుసుకోకుండా ఎలా ఉంటాను? చూడు, నువ్వు నిందలు వేసింది నేను దైవంగా చూసుకునే నా భర్త మీద. అది నిందే అయితే 100 కొరడా దెబ్బల శిక్ష. అది నిజమే అయితే ఆ శిక్ష ఆయనకే వర్తిస్తుంది. నిరూపించగలవా? నాతో రండి, చూపిస్తాను. ఎవరు నువ్వు? అదేంటండి అలా అంటున్నారు? రాత్రి మీరే కదా రమ్మన్నారు. ఇప్పుడేంటి ఏమీ తెలియనట్లు మాట్లాడుతున్నారు? నరికేస్తాను అబద్ధాలు మాట్లాడావంటే. నేను రమ్మన్నావేంటి? ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు. ఇప్పుడే తేలుస్తాను. చిచి, ఏంటి తమ్ముడు ఇది? నువ్వు ఇలాంటి పని చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. దేవతలాంటి దాక్షిణుడుగా ఇదేం బుద్ధి? చైతి, అడ్డంగా దొరికిపోయాక తెలివిగా నా భర్త నిరికించాలని చూస్తున్నావా? అయినా నా చెల్లికి అన్యాయం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? దక్ష, నువ్వు చూస్తున్నదంతా నిజం కాదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు. నేను చెప్పేది ఒకసారి విను. చాలే ఊరుకోండి. అమ్మా, మీ కళ్ళతో మీరే చూశారుగా. ఇప్పుడు చెప్పండి, శిక్ష విధించి కొరడా దెబ్బలు కొట్టిస్తారా? నువ్వెవడ్రా మధ్యలో? ఇంక చాలు. కళ్ళ ముందు కనిపించాక కూడా మాట మార్చాలని చూడకండి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే గాని మాట తప్పే వంశంలో జన్మించలేదు నేను. అబ్బాబ్బాబ్బాబ్బా, హరిశ్చంద్రుణ్ణి ఆడి తప్పను అని మీరు చెప్తున్నారు. కానీ చేసిన తప్పుకి సాక్ష్యం ఉంది, సాక్షి కూడా ఉన్నాడు. దక్ష, ఇక్కడ పెద్ద కుట్ర జరుగుతుంది. మన ఇద్దరి మధ్య చిచ్చు పెట్టడానికి ఈ విక్రమసింహ ఆడుతున్న నాటకం ఇది. ఒక్కరోజు టైం ఇవ్వు, మొత్తం నిరూపిస్తాను. ఏంటి తమ్ముడు, వీళ్లకు మా కుటుంబం మీద ఉన్న కోపాన్ని తెలుసుకొని తెలివిగా తప్పించుకోవాలనుకుంటున్నావా? ఆపరా నీ నాటకాలు. మరిది గారు, మాట జారే ముందు కాస్త ముందు వెనక ఆలోచించి మాట్లాడాలి.
మీ మీద నింద వేసింది నా భర్త కాదు, ఇతను. దక్ష, నేను నీ గురించి ఆలోచించి తొందరపడి నిర్ణయం తీసుకోకు అని ధర్మపీఠం దగ్గర చెప్పాను. కానీ ఇక్కడ నీ భర్త నా భర్తను దోషిగా నిలబెట్టాలని చూస్తూ ఊరుకోను. అక్క, తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందే. తప్పించుకోవడం జరగదు. శిక్ష అమలు జరుగుతుంది. నేను ధర్మపీఠానికి బద్ధురాలిని. ఈ శిక్ష మీరు అనుభవించాల్సిందే. నా జీవితంలో మీరు ఉంటారో ఉండరో అది మీ నిర్ణయం. నా నిర్ణయం కూడా విను. నా ప్రాణం కన్నా ఎక్కువైన నువ్వే నన్ను అనుమానించినప్పుడు ఇంకా నా జీవితంలో నువ్వు ఉండవు. మనం విడిపోవాలన్నదే నా నిర్ణయం. విక్రమసింహ పన్నాగంతో దక్ష ఆదిత్య దూరమవుతారా